हरिः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान् शृण्वन्नोतिभिः सीदसाधनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु वाग्देव्यै नमः। हरिः ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव सत्यं वद धर्मं चर। हरिः ॐ नमः श्रीशंकर भगवत्पादजगद्गुरुवे नमः। ॐ नमो भगवते रामानुजायै नमः। अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहम् वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान्। वादिराजकेसरिणे नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनुवे। हरिः ॐ नमः श्रीवेदव्यासभगवाने नमः। డియర్ ఫ్రెండ్స్, మనము 4 మహావాక్య శృతి వాక్యాల గురించి చర్చించుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ఇంతకుముందు ఋగ్వేదం నుంచి సంగ్రహించబడిన ప్రజ్ఞానం బ్రహ్మ గురించి చర్చించుకున్నాం. తర్వాత ఈ 4ంటిలోనూ మిక్కిలి విశిష్టమైనది సామవేదంలోని ఛాందోగ్యోపనిషత్తు నుంచి స్వీకరించబడింది తత్వమసి. దిస్ ఈస్ అనదర్ గ్రేట్ అటరెన్స్. 4 గ్రేట్ అటరెన్సెస్ ఇంతకుముందు అనుకున్నాం మనం. ఆ 4 మహావాక్యాల్లో రెండవది ఇది. దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే శంకర భగవత్పాదుల వారి ఈ అద్వైత సారస్వతం ఛాందోగ్యోపనిషత్తును బేస్ చేసుకొని ఇవ్వబడింది అని చెప్పవచ్చు. అద్వైత సారస్వతం ఏమి అంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఇది శృతివాక్యం కాదు అని మిగిలిన వారిద్దరూ శ్రీమద్ రామానుజాచార్యులు మధ్వాచార్యుల వారు దీనిని ఒప్పుకోరు, ఖండిస్తారు. బ్రహ్మసత్యం జగన్మిథ్య అంటే ఒప్పుకోరు వారు. దీనికి బేస్ ఏమి అంటే అది ఛాందోగ్య ఉపనిషత్తులోనే వస్తుంది. ఏకమేవా ద్వితీయం జీవో బ్రహ్మైవ నాపరః అని వస్తుంది. ఓకే, దట్స్ మనం ఇది మనము దీని గురించి విస్తారంగా ఛాందోగ్య ఉపనిషత్తులో చర్చించుకున్నాం ఆల్రెడీ. ఆత్మ పరమాత్మ అనే శీర్షిక అంతర్గతంగా ఉపనిషత్తుల్లో ఛాందోగ్య ఉపనిషత్తులో దీని గురించి మనం చర్చించుకున్నాం. ఇప్పుడు మనం లెటస్ కమ్ టు ది కాంటెక్స్ట్ ఆఫ్ తత్వమసి. ఆ తత్వమసి అనేది ఏ సందర్భంలో వచ్చింది, దేని గురించి ప్రస్తావిస్తుంది, దాని అర్థమేమి అనేది, అండ్ ఆ అర్థాన్ని ఏ విధంగా విపులీకరించినారు త్రిమతాచార్యులు అనేది ఇవాళ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్దాలకుడు అనే గొప్ప ఋషి తన కొడుకును శ్వేతకేతు, ఆ అబ్బాయి పేరు, 12వ ఏట గురువు ఆశ్రమానికి పంపిస్తాడు. నాన్న చక్కగా వేదాధ్యయనం చేసి సకల శాస్త్రాలు నేర్చుకుని రాడు. ఆ అబ్బాయి పోయి 12 ఏళ్ల పాటు గురుకులంలో ఉండి వేదాలన్నీ చదువుకొని సర్వశాస్త్ర పారంగతుడై వస్తాడు. ఇంటికి స్వగృహానికి వస్తాడు. వచ్చిన తర్వాత అతని మాటల్లో కొంచెం
అహంకారం గోచరిస్తుంది ఉద్దాలకుడికి. అప్పుడు ఒకరోజు పిలిచి ఉద్దాలకుడు శ్వేతకేతుని అడుగుతాడు. అప్పుడే శ్వేతకేతు స్నాతకుడై వచ్చుంటాడు గురుకులాశ్రమం నుంచి. ఆయన ఏం నేర్చుకొని వచ్చినావు నువ్వు అంటే దానికి శ్వేతకేతు అన్నీ నేర్చుకొని వచ్చినాను అని చెప్తాడు. అప్పుడు ఉద్దాలకుడు అడుగుతాడు ఆయన, ఏనాశ్రుతకం శృతం భవిత్యమతం మతం విజ్ఞాతం విజ్ఞాతమితి. ఏనాశ్రుతకం శృతం భవిత్యమతం విజ్ఞాతం విజ్ఞాతమితి అంటే దేని గురించి వింటే సర్వము అవగతం అవుతుంది, దేని గురించి తెలుసుకుంటే సర్వము అవగతమవుతుంది, అంతా తెలుస్తుంది. అటువంటి విద్య నువ్వు నేర్చుకున్నావా అని అడుగుతాడు. అంటే చెప్పడు కానీ డైరెక్ట్గా ఆత్మజ్ఞానాన్ని గురించి ఆయన ఈ ప్రశ్న అడుగుతాడు. అటువంటి ఆ మాట అంటూనే ఈ అబ్బాయికి అటువంటి విద్య తెలియదు. నాకు అటువంటి విద్య నేర్పబడలేదు, దయచేసి మీరు నాకు ఉపదేశించండి, నేను తెలుసుకుంటాను అంటాడు. అప్పుడు ఆత్మవిద్య ఆయన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇప్పుడు యాక్చువల్గా తత్వమసి అనేది మాత్రమే వాడతాం. ఆ సెంటెన్స్ ఎలా ఉంటుంది అంటే స ఏషోణితమైతదాత్మామిదగం సర్వం తత్సత్యగం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో ఇతి భూయ ఏవమా భగవాన్ విజ్ఞాపయత్వితి తథా సౌమ్యేతి హోవాచ. ఇది కంప్లీట్ సెంటెన్స్. మనకు కంప్లీట్గా ఈ సెంటెన్స్ వాడతాడు ఆయన. ఉపనిషత్తులో చెప్పబడింది. అంటే దీనికి అర్థం ఏమి అంటే ఈ జగమంతా ఆత్మమయం అయినటువంటి సత్పదార్థంతో నిండి ఉంది అన్నమాట సత్యము. ఆ సత్పదార్థమైన ఆత్మ నువ్వే అని తెలుసుకో అని అర్థం ఈ సెంటెన్స్. దానికి ఆ అబ్బాయికి ఒకసారి చెప్తూనే అర్థం కాదు. ఆయన ఆర్య నాకు ఇంకొంచెం విపులీకరించి తెలపండి అని అడుగుతాడు. ఈ సెంటెన్స్కి అది అర్థం. ఇక్కడ యాక్చువల్గా ఎక్కడ ఐతదాత్మామిదగం సత్యగం తత్సత్యం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో. ది ఎంటైర్ సెంటెన్స్ ఈస్ టు బి టేకన్ ఫర్ కన్సిడరేషన్ బిఫోర్ we draw the meaning of that. అంటే తత్వమసి అంటే అక్కడ లాస్ట్లో చెప్తూ తత్వమసి, తత్వం అనే పదానికి సారాంశమని, వేదాంతమని, భావమని, అర్థమని, ప్రకృతి అని చాలా అర్థాలు వస్తాయి. కానీ ఈ కంటెక్స్ట్లో ఉద్దాలకుడు ఇక్కడ తత్వమసి అని ఉద్దేశించడంలో అర్థం వేరే వస్తుంది. అంటే ఏ జగత్తు అయితే, ఏ ఆత్మ అయితే, ఏ సత్స్వరూపమైనటువంటి ఆత్మ అయితే జగత్తంతా ఆవహించి ఉందో ఆ సత్ నువ్వే అని తెలుసుకో. దాన్ని తత్ అంటారు ఆయన. ఆ జ్ఞానాన్ని, ఆ ఆత్మస్వరూపాన్ని తత్ అంటారు. తత్వం, ఆ ఆత్మస్వరూపం, త్వం నీవు, అసి అయి ఉన్నావు అని తెలుసుకోవాలి. సో తత్ అనేది ఇక్కడ సత్పదార్థం కింద తీసుకోవాలి మనం. తత్వం అసి. సో ఇక్కడ తత్వం అంటే ఇట్ ఈస్ నాట్ మనం జనరల్గా తీసుకునే మీనింగ్ కాదు. తత్వం అంటే తత్వం ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 words. తత్వం అది నువ్వే అయి ఉన్నావు. అసి అంటే అయి ఉన్నావు. దిస్ ఈస్ ది మీనింగ్ ఇన్ రెఫరెన్స్ టు ది కాంటెక్స్ట్ ఆఫ్ ది ఉపనిషత్.
అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతాడు. ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం వల్ల అక్కడనే ఫస్ట్ వస్తుందన్నమాట, ఏకమేవా ద్వితీయం అని. ఆయన చాలా కాంటెక్స్ట్, చాలా రెఫరెన్స్లు ఇస్తూ తెలుపుకుంటూ పోతాడు. 8 times he gives 8 examples to convince his son that he is that. అంటే కొడుకుకు తెలిసేంత వరకు 8 రకాల ఉదాహరణలు చెప్తారు ఆయన. కొడుకు అది తెలుసుకునేంత, ఆ బ్రహ్మ విద్య అర్థమయ్యేంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. ప్రతిసారి ఈయన ఇదే అడుగుతాడు, విపులీకరించి చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇది మనము విస్తారంగా చాందోగ్యోపనిషత్తులో చర్చించుకున్నాం, అన్ని అకేషన్స్, ఏమి, ఎందుకు, ఎట్లా అనేది. ఇప్పుడు నౌ లెట్ us అనలైజ్ ది గ్రేట్ సెంటెన్సెస్ కింద తీసుకుంటారు శంకర్ భగవత్పాదులు. శంకర్ భగవత్పాదుల వారి గొప్పతనం ఏమంటే, అండ్ ది వెరీ పర్పస్, ఆయన అద్వైత సారస్వతం అయితే ఒక్కటే, బ్రహ్మసత్యం జగన్మిథ్య. కానీ ది ఫ్యాక్ట్ హీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ ఇస్ ఆల్వేస్ ఈస్ సర్వం కల్విదం బ్రహ్మ, ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇస్ బ్రహ్మ, బ్రహ్మమయం ఇదం జగత్. ఇది మెయిన్ పర్పస్. ఈ 4 సెంటెన్స్లకు కూడా ఒక రకంగా అర్థం అదే వస్తుంది. సో మిగతా వాటి గురించి కూడా ఒక్కొక్కటే వచ్చినప్పుడు మనం విస్తారంగా చర్చించుకుందాం. బట్ శంకర భగవత్పాదుల వారి ఉద్దేశం ఏమి అంటే, హీ వాంట్స్ టు ఎస్టాబ్లిష్ ఓన్లీ వన్ ఫ్యాక్ట్. అందుకే ఆయన అద్వైతం అంటారు. అద్వితీయమితి అద్వైతం, రెండవది లేదు, ఉన్నది ఒకటే. సో ఏకమేవా ద్వితీయం జీవో బ్రహ్మైవ నాపరః, ఇది వచ్చేది చాందోగ్యోపనిషత్తే. దీన్ని బేస్ చేసుకొని ఆయన హీ మేక్స్ ఎ కంక్లూషన్, బ్రహ్మసత్యం జగన్మిథ్య అని. కానీ అఫ్కోర్స్ దట్ ఈస్ నాట్ అవర్ సబ్జెక్ట్, విల్ డిస్కస్ వాటి గురించి మనం ఇంకొకసారి చర్చించుకుందాం. ఆల్రెడీ మనం చర్చించుకున్నాం ఒకసారి చాందోగ్యోపనిషత్తులో. బట్ ఇప్పుడు తత్వమసి గురించి, దాని మీద వీళ్ళు ఏం ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చినారు, త్రిమతాచార్యులు ఏం ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినారు అనేది మనము ఇవాళ విల్ డిస్కస్. అండ్ మొట్టమొదటగా అద్వైత వ్యాఖ్యానం ఏమి అంటే, అద్వైతంలో ఉన్నది ఒకటే, రెండవది లేదు, అదే అద్వైతం. శంకర్ భగవత్పాదులు, అండ్ హీ నెవర్ ఫైండ్స్ డిఫరెన్స్ బిట్వీన్ ఆత్మ అండ్ పరమాత్మ, బోత్ ఆర్ ద సేమ్ ఎంటిటీ ఇన్ హిస్ వ్యూ. శంకర భగవత్పాదుల వారి లెక్కలో ఆత్మ పరమాత్మ ఒక్కటే. ఆయన భిన్నంగా వాటిని ఎప్పుడూ కన్సిడర్ చేయలేదు, చూడలేదు. అద్వితీయం, ఏకమేవా అద్వితీయ, అసలు లేదు, ఉన్నది ఒకటే. అది ఆ ఉన్నది తత్ సత్పదార్థం, త్వం నువ్వు అయి ఉన్నావు. సో ఈ జగత్తంతా ఏ సత్పదార్థమైనటువంటి ఆత్మతో నిండి ఉందో ఆ ఆత్మ నువ్వే అయి ఉన్నావు అని కంక్లూషన్. దట్ ఈస్ ద కంక్లూషన్ గివెన్ బై శంకర్ భగవత్పాద ఫర్ దిస్ సెంటెన్స్. దీనికి దాన్నే ఆ అబ్బాయి అర్థం చేసుకోకపోతే అది హీ ఆస్, ఆర్య విపులీకరించండి, నాకు ఇంకా అర్థం కాలేదు అంటాడు. హీ గోస్ ఆన్ గివింగ్ several examples and till his son gets convinced that he is that Sat. ఓకే, అది శంకర భగవత్పాదులు. సో ఆ ఆత్మ నువ్వు అయి ఉన్నావు. సో ఆ ఆత్మ అంటే పరమాత్మని. అండ్ అందుకే శంకర భగవత్పాదులు ఆత్మజ్ఞానాన్ని ఎట్లా కంపేర్, అవిద్య కింద డివైడ్ చేస్తారు. టిల్ యూ రియలైజ్ దట్ యు ఆర్ పరమాత్మ స్వరూప. ఆ ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మ నీలో ఉన్నారు అని మనము తెలుసుకోలేకపోతాము. ఎప్పుడు మనం ఎప్పుడు మోహభావంలో ఉండి నేను నాది అని మాయలో ఉంటామో దాన్ని అవిద్య అంటారు. ఎప్పుడైతే ఈ భావన తొలగిపోతుందో అప్పుడు మనకు విద్య ప్రాప్తిస్తుంది. ఆ విద్య ప్రాప్తించిన తర్వాత మనము విల్ బికమ్ ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మే నేను అని తెలుసుకుంటాం. అట్లా తెలుసుకున్నప్పుడు అవిద్య దూరం అవుతుంది అంటారు. ఇది పోతన గారు భాగవతంలో చాలా చక్కగా చెప్తారు. పరులెవ్వరు తామెవ్వరు పరకింపంగనేకమొకట భావింపరు తత్పరమజ్ఞానము లేమిని పరులనుచు తామనుచు తోచు ప్రాణులకెళ్ళన్ అంటాడు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. సింపుల్. అద్వైతానంతా ఒక పద్యంలో చెప్పేస్తాడు పోతనమాత్యులు.
పరులెవ్వరు తాము, నువ్వెవరు నేనెవరు, అందరిలో ఉండేది ఒకటే ఆత్మే. సో అది కేర్ఫుల్గా వెన్ వీ అబ్జర్వ్ విల్ నోటీస్ దట్ అందరిలోనూ ఉండేది ఒకటే ఆత్మే. అవర్ బాడీస్ ఆర్ యూనిఫామ్ అండ్ ఉన్న ఆత్మ కూడా యూనిఫామే. అందరిలోనూ ఒకటే ఆత్మే ఉండేది. సో పరులెవ్వరు తామెవ్వరు, నువ్వెవరు నేనెవరు, కేర్ఫుల్గా చూస్తే ఆ ఆత్మే, నాలో ఉండే ఆత్మే నీలో ఉంది. సో ఆత్మ ఒకటే. పరికింపంగా నేకంటే భావింప, అది తెలుసుకోలేము, అది అజ్ఞానం. ఆ అజ్ఞానం మూలాన నువ్వు వేరే నేను వేరే, నువ్వు వేరే నేను వేరే అనే భావంతో జీవిస్తూ ఉంటాం మనం. ఇదే అపాదానికి అర్థం, ఇదే అద్వైతం. ఓకే. సో పరమాత్మ స్వరూపమే మనము తెలుసుకోవటం. ఇది శంకర భగవత్పాదులు వారు ఇచ్చిన ఇంటర్ప్రిటేషన్ ఫర్ తత్వమసి. దీన్ని రామానుజాచార్యుల వారు కొద్దిగా హీ గివ్స్ ఎ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్. అండ్ దే విల్ సీ దే డోంట్ హ్యావ్ రైట్స్, నోబడీ హ్యాస్ ద రైట్స్ టు చేంజ్ ది సెంటెన్సెస్ ఆఫ్ శృతి. అంటే ఉపనిషత్తులో చెప్పబడిన వాక్యాన్ని మార్చేదానికి ఎవరికి హక్కు లేదు. బట్ వీ కెన్ గివ్ దే కెన్ గివ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఫర్ ది సేమ్ సెంటెన్స్. దే కెన్ గివ్ ఇంటర్ప్రిటేషన్స్. భగవద్గీత ఒక్కటే, కానీ దానికి భాష్యాలు మూడు రకాలుగా రాసుకున్నారు. ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు రాసుకున్నారు. ది ఇంటర్ప్రిటేషన్స్ దే హ్యావ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ అకార్డింగ్ టు దేర్ ఓన్ థియరీ. అంటే శంకర భగవత్పాదుల వారు అద్వైత పరంగా, రామానుజాచార్యులు వారు విశిష్టాద్వైత పరంగా, అండ్ మధ్వాచార్యులు వారు ద్వైతపరంగా, అన్నింటికీ ఇవే చెప్తారు. సో ఇక్కడ ఈ తత్వమసి అనే దానికి రామానుజాచార్యులు వారు ఏం ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు అంటే, హీ గివ్స్, ఆయన తత్వమసి అనే దానికి తస్మిన్ త్వమసి అని అర్థం చెప్తారు. అంటే ఇక్కడ రామానుజాచార్యులు వారు ఏం చెప్తారంటే, శేషి, శరీరి, ఈ శరీరం నాది, కానీ ఈ శరీరంలో ఉండేటువంటి ఆత్మ పరమాత్మే ఆత్మ రూపంలో నా శరీరంలో ఉన్నాడు. కానీ నేను పరమాత్మని కాదు. నువ్వు అంటే నువ్వు పరమాత్మ, లేదా ఆత్మే నీలో ఉన్నాడు, కానీ నువ్వు పరమాత్మవు కాదు. ఎందుకు అంటే ఈ సృష్టి స్థితి లయ ఈ మూడింటిని చేయగలిగిన శక్తి కలిగిన వాడు పరమాత్మ. అది నీకు లేవు, కానీ ఆయన నీలో ఉన్నాడు. సో ఆ సృష్టి నిన్ను సృష్టించిన వాడు పరబ్రహ్మ. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో అక్కడికే పోతున్నావు. ఎతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అని తైత్రీయోపనిషత్తు చెప్తుంది. అంటే ప్రాణులన్నించి ఎక్కడి నుంచి వస్తున్నాయో అక్కడికే పోతున్నాయి. సో ఆ ఒక్కటి అది పరమాత్మ. సో ఆ పరమాత్మ ఆత్మరూపంలో నీలో ఉన్నాడు, కానీ నువ్వు పరమాత్మ కాదు. కానీ పరమాత్మ మాత్రం ఒక్కడే. ఆ సృష్టి స్థితి లయము చేయగలిగిన శక్తి కలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. ఆ విధంగా అది అద్వైతమే. ఆ విశిష్టత ఉండడం మూలాన ఆయనకు అది విశిష్ట అద్వైతము అంటారు. కానీ అక్కడ అద్వైతం, ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయన కాదు. బట్ రెండు ఉన్నాయి ఇక్కడ. మరి ఆయన శరీరం మనిషిది, అంటే ప్రాణం రూపంలో ఉన్నాడు. కానీ ఆ ప్రాణిలో ఉండే ప్రాణం ఆత్మ పరమాత్మ. సో ఇక్కడ రెండు ఉన్నాయి, ఒకటనే క్వశ్చన్ లేదు. కానీ ఆ సృష్టి స్థితి ఆత్మే పరమాత్మే ఆత్మరూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఒక్కడే, ఆయన అద్వితీయుడు. కానీ ఆయన నాలో ఉన్నాడు, నేను పరమాత్ముడిని కాదు. సో ఆ విధంగా చూస్తే ఆ విశిష్టత ఆయనకు మాత్రమే ఉంది కాబట్టి విశిష్టాద్వైతము అంటారు దాన్ని. అండ్ సో తస్మిన్ త్వమసి అంటారు ఆయన. తత్కి తస్మిన్ అంటారు.
ఆ పరమాత్మ నీలో ఉన్నాడు అని తెలుసుకో అని. ఆ పరమాత్మే నువ్వు అని తెలుసుకొని అద్వైతం చెప్తుంది. ఆ పరమాత్మనే నీలో ఉన్నాడు అని తెలుసుకో అని విశిష్టాద్వైతం చెప్తుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద్వైత ఫిలాసఫీ, ఈయన మధ్వాచార్యుల వారు అంటే పూర్ణప్రజ్ఞుల వారు పూర్తిగా అర్థం మార్చేస్తారు. ఈయన ఏం చెప్తారంటే, ఐతదాత్మ్యామిదకం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో. ఇది యాక్చువల్గా సెంటెన్స్ అక్కడ. సో ఈ జగత్తంతా ఆత్మస్వరూపంతో నిండి ఉంది. సత్స్వరూపమైన ఆత్మ నిండి ఉంది. ఆ ఆత్మ నువ్వని తెలుసుకో. ఇది అర్థం వాళ్ళిచ్చింది. స ఆత్మ, ఆ ఆత్మే తత్వమసి, నువ్వు అని తెలుసుకో. ఇక్కడ ఏం చేస్తంటే స ఆత్మ ప్లస్ అతత్వమసి అంటారు ఆయన. తత్వమసి కాదు, అతత్వమసి. అక్కడ సవర్ణ దీర్ఘ సంధి చేసి సో స ఆత్మ అతత్వమసి అంటే నువ్వు కాదని, ఆ ఆత్మ నువ్వు కాదని తెలుసుకో. సో హీ గివ్స్ అన్ ఇంటర్ప్రిటేషన్ దట్ తస్మాత్ త్వమసి, నువ్వు కాదు ఆ ఆత్మ అని తెలుసుకో, జాగ్రత్త పడు. ఆయన నువ్వెప్పటికీ ఆయన కావు. ఎందుకంటే మధ్వాచార్యుల లెక్కకు వచ్చేటప్పటికీ ఆయన ఈసా దాస. ఈ మనిషి ఎప్పుడు, మనిషి ఏ ప్రాణి అయినా ఆ దాసుడు మాత్రమే, భగవంతుడికి దాసుడు. సో నేను ఈస, నాను దాస. సో పరమాత్ముణ్ణి ఈశ్వరునిగాను, ఈ మనిషిని దాసుడిగాను పరిగణిస్తారు ఆయన. సో ఈసా దాస రిలేషన్షిప్. సో కాబట్టి ఐఎమ్ నెవర్ యూ, ఎప్పటికీ ఆత్మ పరమాత్మ ఒకటి కాదు. ప్యూర్ టూ థింగ్స్. అండ్ ఈ ఆత్మ ఎప్పుడు దాసభావంతోనే ఉండాలి. అండ్ అదే టైంలోనే ఈ పురంధరదాసు కనుక దాస సాహిత్యానికి సంగీతం, ఆ సంగీతానికి ప్రాధాన్యత వస్తుంది. సంగీతం ఆ టైంలోనే వచ్చింది. సో ఈ దాస సాహిత్యం అంతా వస్తుంది. అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్ శరణాగతి. ఆయన భక్తిభావం ఎట్లా ఉంటుందంటే, మూడు భక్తిభావాలే, అద్వైతం కానివ్వండి, విశిష్టాద్వైతం కానివ్వండి, ద్వైతం కానివ్వండి. కానీ ఈయన భావం అంతా ఎట్లా ఉంటుందంటే శరణాగతి. భక్తి అంటే మధ్వాచార్యుల వారి లెక్కలో శరణాగతి. నవవిధ భక్తి మార్గాలు అందుకే చెప్తారు. అది కూడా భాగవతంలో పోతన గారు చక్కగా చెప్తారు. తను హృద్భాషలు సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనములు సేవయు ఆత్మలో నిరకయున్ సంకీర్తనల్ చింతనంబను నీ 9 భక్తి మార్గంబుల సర్వాత్మన్ హరిన్ మది నమ్మి సజ్జనుడయునుట భద్రమంచు తలతున్ సత్యంబు దైత్యోత్తమ అంటాడు ప్రహ్లాదుడు. నవవిధ భక్తి మార్గాలను సూచిస్తారు. ఆయన కూడా నవవిధ భక్తి మార్గాల గురించే చెప్తారు. ద్వైత ఫిలాసఫీ, ద్వైతం, మనం ద్వైత సారస్వతాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు దాన్ని గురించి ఉపలీకరించుకున్నాం. సో ఆయన ఏమంటారంటే, హీ సేస్ దట్ తస్మాత్ త్వమసి, నువ్వు కాదని తెలుసుకో. సో 3 డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. నువ్వే ఆయన అని తెలుసుకో అని అద్వైతం చెప్తుంది. ఒకే తత్వమసికి నువ్వే ఆయన అని తెలుసుకో, ఆ పరమాత్మే నువ్వు అని అద్వైతం చెప్తే, ఆ పరమాత్మ నీలో ఉన్నాడు కానీ నువ్వు పరమాత్మవు కాదని తెలుసుకో అని విశిష్ట అద్వైతము. కానీ అసలు నువ్వు పరమాత్మ కానే కాదు, నువ్వు వేరే, ఆయన వేరే. నువ్వెప్పుడు దాసుడు పరమాత్మకు, నువ్వు కాదని తెలుసుకో, ఆ పరమాత్మ ఎప్పటికీ నువ్వు కాదని తెలుసుకో, జాగ్రత్త అని తస్మాత్ త్వమసి అనే ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తారు. These are the 3 different interpretations given by 3 Matacharyas for Tattvamasi. And Tattvamasi is, and మొత్తం ఆ తత్వమసి ఈ ఛాందోగ్యోపనిషత్తులోనే అది కూడా వస్తుంది. ఏకమేవా ద్వితీయం జీవో బ్రహ్మైవ నాపరః. అంటే ఏకమేవా ద్వితీయం అంటే ఉన్నది ఒక్కటే, రెండవది లేదు. అంటే పరమాత్మ ఆత్మ ఒక్కటే అని శంకర భగవత్పాదులు అంటారు.
ఏకమేవాది అంటే దానికి రామానుజాచార్యుల వారు 2 లేవు కానీ 3 ఉండొచ్చు కదా. జడము జగత్తు ఉంది, జగత్తు కూడా ఆయన సృష్టినే. కాబట్టి ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, జగత్తు కాబట్టి విశిష్టం. కానీ సృష్టి స్థితి మాత్రం లయ మాత్రం ఆయనే చేయగలుగుతాడు. ఆ విశిష్టత ఆయనకుంది. సో విశిష్ట అద్వైతం. కానీ ఈయన ఉన్నాడు. అందుకే రామానుజాచార్యుల వారు ఎప్పుడు ఆయన భగవద్భక్తికి, భాగవతులకు పెద్దపీట వేస్తారు. ఆళ్వార్లంతా మహాభక్తులు. సో భగవద్భక్తి భక్తులకు ఆయన చాలా పెద్దపీట వేస్తారు. నెక్స్ట్ మధ్వాచార్యులకు వచ్చేటప్పటికి ఆయన కాంప్రమైజ్ కానే కాదు. ఈసాదాస అంతే. భగవంతుడు వేరే, ఆత్మ వేరే, పరమాత్మ వేరే. ఆత్మ ఎప్పటికీ పరమాత్మ కాదు. అండ్ ఇంకోటి ఏమంటే వీళ్ళు ఇక్కడ కూడా ఆ మోక్షం దగ్గరికి వచ్చేటప్పటికి కూడా మూడు డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తారు. సాయుజ్యము, సాలోక్యము, సామీప్యము. సాయుజ్యం అంటే ఈ ఆత్మ పరమాత్మతో కలిసిపోవడమే మోక్షం అంటే శంకర భగవత్పాదుల వారి లెక్కలో, అది అద్వైతంలో. అండ్ వీళ్ళు ఇంకొకటి ఏమంటే శంకర భగవత్పాదుల వారు నిర్గుణోపాసకులు, రామానుజాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు వైకుంఠ అంటే లక్ష్మీనారాయణుడు, పరబ్రహ్మ అంటే లక్ష్మీనారాయణుడు. ఆయన వైకుంఠంలో ఉంటారు, సకల గుణధాముడు. సో ఆయనకు రూపం ఉంది, వైకుంఠం ఉంది, వృత్తులు ఉన్నారు, దేవతలు ఉన్నారు చుట్టూ. సో ఆ వైకుంఠ వాసుడు ఆయన, వీళ్ళ లెక్కలో అది. అండ్ రామానుజాచార్యుల వారు మోక్షం అంటే ఆయన వైకుంఠ ప్రాప్తి అంటే వైకుంఠం చేరుకోవడము అని రామానుజాచార్యుల వారు చెప్తారు. మధ్వాచార్యులు వైకుంఠం చేరుకోవడం, భగవంతుడికి దగ్గరగా పోవడం మాత్రం సామీప్యము అంటారు. సో భగవంతుడికి దగ్గరగా పోవడమే, అది ఆయన లెక్కలో మోక్షం అంటే. ఏదైనా మొత్తం పైకి జీవన్ముక్తి. సో ఇక్కడ తత్వమసి గురించి మనం చర్చించుకుంటాం. ఈ తత్వమసి ఇంటర్ప్రిటేషన్స్ ఇలా ఇస్తారు వీళ్ళు. సో ఇది డీటెయిల్ డిస్కషన్ తత్వమసి రిగార్డింగ్ ఇంటర్ప్రిటేషన్స్. నెక్స్ట్ విల్ టేకప్ అండ్ మనము జీవో బ్రహ్మైవ నాపరః ఏకమేవ అద్వితీయం గురించి సపరేట్గా చర్చించుకున్నాం. ఎందుకంటే అక్కడ శంకర భగవత్పాదులు ఇంటర్ప్రిట్ చేసినప్పుడు మరి అక్కడ ఆయన ఒక ఋగ్వేద వాక్యం తీసుకుంటారు. ఏమంటే ఆయన శంకర భగవత్పాదులు ఎప్పుడు నిర్గుణోపాసకుడు అయినా కూడా ఆయన ఎప్పుడు విగ్రహారాధనను ఖండించలేదు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అనేది ఋగ్వేద వాక్యం. అంటే ఉన్నది ఒక్కడే పరమాత్మ. ఆ పరమాత్మనే మనము వివిధ రూపాల్లో కొలుస్తాం. కొందరు కృష్ణుడు అంటారు, కొందరు విష్ణువు అంటారు, కొందరు రాముడు అంటారు, కొందరు ఈశ్వరుడు అంటారు, కొందరు. సో ఈ వివిధ ఏకం సత్, ఉన్నది సత్ ఒక్కడే. కానీ ఆయన్ను ఎరిగిన వాళ్ళు వివిధ రూపాలలో ఆయన్ను వర్ణిస్తారు, కొలుస్తారు. దీన్ని తీసుకొని ఆయన అద్వైత సిద్ధాంతం తర్వాత డెవలప్ చేస్తారన్నమాట. సో ఇంకోటి శంకర భగవత్పాదులు ఏం చేసినా ఇట్స్ ఓన్లీ ఫర్ కామన్ మ్యాన్. సో ఆయన షణ్మత స్థాపకుడు, ఎక్కడా విగ్రహారాధనను ఖండించలేదు. ఆయన నిర్గుణోపాసకుడు అయినప్పటికీ అది శంకర భగవత్పాదుల వారి గొప్పతనం. ఇంకొకటి ఏమంటే శంకర భగవత్పాదులు ఎంత గొప్పవారంటే ఆ పర్సెప్షన్ గురించి హీ డిఫైన్స్ బ్యూటిఫుల్లీ. దృష్టిం జ్ఞానమయం కృత్వా పరేద్ బ్రహ్మమయం జగత్, పశ్యేద్ బ్రహ్మమయం జగత్ అంటారు. దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేద్ బ్రహ్మమయం జగత్ అంటే దృష్టి జ్ఞానమయమైతే జగత్తు బ్రహ్మమయంగా గోచరిస్తుంది. ఓకే, దీని గురించి మనం తర్వాత విల్ డిస్కస్. బట్ సెకండ్ సెంటెన్స్ ఇస్ తత్వమసి. దీని గురించి దీని సారాంశం ఇది. ఇవాళ మనం తత్వమసి గురించి చర్చించుకున్నాం. నెక్స్ట్ విల్ టేకప్ అండ్ అయమాత్మ బ్రహ్మ. ఓకే, ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.